వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు నేను మీకు చాలా తేలిగ్గా ఒక 2 నిమిషాల్లో తయారు చేసుకునే చాలా టేస్టీగా ఉండే పెరుగు చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం ఇది నార్మల్గా మనం పెరుగు చట్నీ అంటే కేవలం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ మాత్రం యాడ్ చేసుకుంటాము. వాటికి తోడు నేను ఇంకొక 2 ఐటమ్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్, కీరా. ఇవి 2 కూడా మనకి చాలా వాటరీ కంటెంట్ బాగా ఉన్న ఫుడ్, చాలా మన హెల్త్కి మంచి బెనిఫిట్ని ఇచ్చే ఫుడ్. దానికోసం నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు క్యారెట్, ఒక కీరా, కొంచెం సాల్ట్. ఇప్పుడు ఈ తయారు చేసుకునే విధానం మనము చూసుకుందాము. మనము ఇప్పుడు ఈ పెరుగుని మనం తీసుకున్న బౌల్ పెరుగు ఏదైతే ఉందో, ఈ పెరుగు అనేది మనకి మరీ ఫ్రెష్గా కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రెష్ పెరుగైనా పర్లేదు, ఒక పూట ముందు పెరుగైనా కూడా మనకి ప్రాబ్లం ఏమీ ఉండదు. దీనిలో ముందుగా నేను కావలసినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా చాలా తక్కువ అవసరం అవుతుంది. ఒక పావు స్పూన్ కన్నా కూడా తక్కువగానే మనము సాల్ట్ని తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చిని చాలా సన్నటి ముక్కలుగా మనము కట్ చేసుకోవాలి. ఈ రైతా పెరుగు చట్నీ రైతా అనేది మనకి అన్ని రకాల రైస్ ఐటమ్స్లోకి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి దాంతోపాటు చాలా తేలిగ్గా తయారు చేసుకునే ఐటము. ఉల్లిపాయ ముక్కలు కూడా మనము చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అయితేనే మనకి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న రైతాని మనము ఓన్లీ రైస్ ఐటమ్సే కాకుండా మనము జొన్న రొట్టి ఇలాంటి వాటిలో కూడా మనము తీసుకోవచ్చు. ఎందుకంటే దీనిలో వేరే క్యారెట్, కీరా కూడా యాడ్ అయి ఉన్నాయి. కాబట్టి మనము జొన్న రొట్టెలో తినడానికి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ క్యారెట్ని ఎండు కొబ్బరి తురుముతో ఇలా గ్రేట్ చేసుకుంటున్నాను. పెరుగు అనేది మనకి చాలా మంచి ఆహార పదార్థం. మనం రెగ్యులర్గా రోజువారీ మన ఫుడ్ ఐటమ్స్లో పెరుగు అనేది చాలా చలవ చేసే ఆహార పదార్థము. కాల్షియము, అన్ని రకాలైన మన హెల్త్కి మంచి చేసే బ్యాక్టీరియా ఇవి కూడా చాలా పుష్కలంగా ఉంటాయి పెరుగులో. ఇప్పుడు నేను ఈ కీరాని కూడా గ్రేట్ చేసుకుంటున్నాను. ఇది నార్మల్గా చేసుకునే మన ఓన్లీ ఉల్లిపాయ యూజ్ చేసుకునే దానికన్నా కూడా చాలా మంచి టేస్ట్గా వస్తుంది మనకి ఇది. దానికి తోడు హెల్దీ ఫుడ్ కూడా మనం యూజ్ చేసుకునే కీరా, క్యారెట్ ఇవన్నీ కూడా చాలా మంచి ఫుడ్. ఇలా గ్రేట్ చేసుకున్న కీరాని మనము ఈ పెరుగులో కలుపుకొని, మనకి కొంచెం ఘాటుగా కావాలి అని అనుకుంటే పెప్పర్ కూడా వాడుకోవచ్చు. దీంట్లో పెప్పర్ పౌడరు చూడండి, ఇలా చక్కగా అన్ని ఐటమ్స్ చక్కగా కలిసేంత వరకు మనము చక్కగా కలుపుకొని, చూడండి చాలా కలర్ఫుల్గా, ఎంత కలర్ఫుల్గా ఉందో.
రైతా. దీనిలో మనము కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చిటికలో మనము తయారు చేసుకోవచ్చు ఈ ఐటెంని. ఇది మనకి చపాతీలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ మనం చేసుకునే రైస్ ఐటమ్స్ ఏవైనా కూడా చాలా అన్ని కాంబినేషన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. అందరూ దీన్ని ట్రై చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.